ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యెహెజ్కేలు గ్రంథం 37, 38 మరియు 39 అధ్యాయములు. సాయంత్రం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రసన్నత, ఆయన యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలు మీ జీవితంలో ఎలా గడుస్తున్నాయి? క్షేమముగా, సంతోషదాయకంగా గడిచిపోతున్నాయా? లేక కష్టంగా ఈ దినాలు దొర్లిపోతున్నాయా? బహుశా మీరు అంటున్నారేమో, అయ్యా ఎటు చూచిన సమస్యలే, ఎటు చూచిన ఆవేదనలే, ఎటు చూచిన భయాలే, నిరుత్సాహం మమ్మల్ని ఆవరిస్తుంది, మాకు ఏ దిక్కు లేదు, ఎటువైపు మాకు నిరీక్షణ అనేది కలగట్లేదు అంటూ మీరు ఒకవేళ భావిస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సజీవుడు, ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమమయుడు, ఆయన మనుషుల వంటి వాడు కాదు, ఆయన నరమాతుడు కాడు, ఆయన అబద్ధమాడు, ఆయన జీవంగల దేవుడు. అలాంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ స్వరూపుడైన ఆ తండ్రి ఈరోజు ఇప్పుడు మీ ప్రక్కనే ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? దేవుని వాక్యాన్ని బట్టి నేను ఈ మాట మీకు ప్రకటిస్తున్నాను. ఆయన మీ ప్రక్కనే, ఆయన మీతోనే ఈరోజు ఇప్పుడున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఏ విధమైన సమస్యను బట్టి మీరు కృంగిపోవద్దు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. ఆ వాగ్దానాలే మనకు బలం. ఆ వాగ్దానాల బలముతో మనము మన జీవిత యాత్రను సంపూర్ణం చేసుకుంటూ ముందుకే సాగి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 21వ కీర్తన 1వ చరణం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు దావీదు మహారాజు రాస్తున్నాడు. అతడు సింహాసనం ఎక్కకముందు ఎన్నో ఇరుకుల గుండా తన ప్రయాణం సాగి వెళ్ళింది. మరణానికి తనకు మధ్యలో ఒక్క అడుగు దూరంలో ఉన్న సందర్భాలు ఎన్నో వచ్చినాయి. అలాంటి కష్టకాలంలో దావీదు దేవుని మీద ఆనుకున్నాడు. ఆయన యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆ తర్వాత శోధనలన్నీ గెలిచి, పరీక్షలన్నీ జయించి దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఆ దేవుడు దావీదు యొక్క చెయ్యిని పట్టుకొని సింహాసనం మీద కూర్చొనిబెట్టి రాజుగా అభిషేకించాడు. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకి అతడు గొప్ప రాజుగా ప్రభు చేత ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత కాలంలో దావీదు మహారాజు ఈ 21వ కీర్తన రాశాడు. ఈ 21వ కీర్తన రాస్తున్నప్పుడు దావీదు గొర్రెలు కాచుకునే కాపరి కాదు, లేకపోతే సౌలు యొక్క కొలువులో ఉన్నటువంటి ఒక ఉద్యోగి కాదు. దావీదు ఒక చిన్నపిల్లవాడిగా తన ఇంట్లో పెరుగుతున్న బాలుడు కాదు. అతడు ఒక రాజు. రాజుగా ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. ఆయన అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట! చాలాసార్లు ప్రజలందరూ సంతోషించడానికి ఎన్నో రకాల కారణాలు మనం చూస్తుంటాం. కొంతమంది అయితే
తమ అందాన్ని బట్టి సంతోషిస్తారు. మరికొందరైతే తమ యొక్క డబ్బును బట్టి సంతోషిస్తారు. ఇంకొందరైతే తమ పలుకుబడి, పేరు, ప్రఖ్యాతులు బట్టి సంతోషపడతారు. ఇంకా చాలామంది తమ డిగ్రీలను బట్టి, లేకపోతే సమాజంలో వారికున్న గొప్పతనాన్ని బట్టి, ఇంకా రకరకాలుగా ఆయా కారణాలను బట్టి ప్రజలు సంతోషపడతారు. కానీ ఒక రాజుగా దావీదు దేన్ని బట్టి సంతోషపడుతున్నాడు? తన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని బట్టే? యుద్ధములో జయము కలిగింది కనుక ఆ జయాన్ని బట్టే? కానే కాదు. అతడు దేవుని యొక్క బలమును బట్టి సంతోషపడుతున్నాడు. ఈ రోజున మీ సంతోషానికి కారణం దేవుడేనా? దేవుడే నీ సంతోషానికి కారణమైతే, ప్రియ సహోదరి, సహోదరుడా, తప్పకుండా దావీదు పొందిన అద్భుతమైన విజయాలు అవి మీ సొంతమైపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మీ బలముగా మార్చుకోండి. దేవుని బట్టి మీరు హర్షించండి. మీరు నలుదిక్కలు చూచినప్పుడు, సమస్యలు మిమ్మల్ని భయాభ్రాంతులకు గురిచేస్తున్నప్పుడు మీరు దేవుని వైపుకు మరలండి. ఆయన తట్టు మీరు తలెత్తుకోండి. అప్పుడు ఆయన తన బలాన్ని మీకు బయలుపరుస్తాడు. ఆ బలాన్ని బట్టి మీరు సంతోషిస్తారు. అంతేకాదు, ఆయన తన మహాబలముతో మీకు ఏమి దయచేస్తాడో తెలుసా? రక్షణ, గొప్ప రక్షణ. ఎన్ని రకాలుగా ఆ రక్షణ ఉంటుందో అన్ని విధములుగా ఆ రక్షణ మీరు పొందుకుంటారు. ఎందుకనంటే ఆయన బలం మీకు రక్షణకు కారణమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన బలము మీద మీరు నమ్మిక ఉంచండి. ఆయన రక్షణ మీద మీరు నిరీక్షణ పెట్టుకోండి. తప్పకుండా దేవుని కృప మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు తేటగా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, మీరే మా బలం, మీరే మా రక్షణ. మా దేవా, మాకున్న మరేది కూడా మా సంతోషానికి కారణం కాదు, ఎప్పుడు కాలేదు. దేవా, నీవే మా సంతోషానికి కారణం, నీవే మా రక్షణకి కారణం. మా ప్రియ తండ్రి, మీరు మాతో ఉండి మీ బలాన్ని మాకు బయలుపరిచి, బలవంతుడైన దేవా, మీ బలమైన హస్తముతో మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమెన్.